మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. కెరీర్ స్టార్ట్ చేసిందే చలంగారి నవలతో కదా. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఒక నవలను ఒక సినిమాగా తీసుకురావాలన్న ఆలోచన. ఎందుకంటే రీసెంట్గా మైదానం అనే నవల కింద తీసుకురావాలని చెప్పేసి వేణు ఉడుగుల ఆయన అనుకున్నారు ఒక సిరీస్ లాగా తీద్దామని చెప్పేసి అనుకున్నారు. అది ప్రెసెంట్ హోల్డ్ లో పడింది. కానీ అలా మీరు ఏదైనా తీయాలని తప్పకుండానండి. నాకు యాక్చువల్లీ నేను తర్వాత కూడా మీరు నెవర్ ఎంటర్డ్ ద ఓటీటీ స్పేస్. అంటే వి అనేది ఆటోమేటిక్ రిలీజ్ అయినా కూడా నేను ఐ వాంట్ టు ఇట్. అంటే ఇప్పుడు చివరికి మిగిలేది బుచ్చిబాబు గారు చివరికి మిగిలేది ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనమాట. నవల అది చేద్దామని ఉంది నాకు. తర్వాత కొడవటి కుటుంబరావు గారి కథలు ఉన్నాయి కొన్ని. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. మేబీ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద ఓటీటీ స్పేస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇవి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ స్పేస్ ఈజ్ మోర్ ఫ్రెండ్లీ. సో ఖచ్చితంగా తెలుగు అడాప్టేషన్స్ చేయాలి. తర్వాత నేను వేరే అడాప్టేషన్స్ చేశాను. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ ఒక నవలే యాక్చువల్లీ, అండ్ అమితుమి ఒక నాటకం. సో ఐ కీప్ డూయింగ్ లిటరీ అడాప్టేషన్స్. బట్ క్లాసికల్ తెలుగు సాహిత్యం మీరు ఏదైతే అంటున్నారో అది నేను అటెంప్ట్ చేయడానికి తగిన స్పేస్ ఇంకా దొరకలేదు. బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్కి స్పెసిఫిక్గా కిడ్స్కి నీతి కథలు అని అంటే అంతకుముందు చందమామ కథలు ఎన్ని ఆప్షన్స్ ఉండేవి. అవునవును. ఇప్పుడు అసలు చందమామ కథలు భయం వేస్తుంది. కథలు చెప్తే చాలు, ఏమీ లేకుండా అయిపోయింది. సో అలాంటి జనరేషన్ అంటే ఒక పిల్లల గురించి కానీ, ఎందుకంటే మీరు సమ్మోహనం సినిమాలో ఎప్పుడైతే చిన్నపిల్లలు అన్నారు, ఇట్ వాస్ టచింగ్ థింగ్. ఎందుకంటే అవి లేవు. ఏమున్నాయి పిల్లలు ఒక్కరు ఆడుకోవాలంటే ప్లే జోన్స్ కి వీటికి వెళ్ళడం తప్ప. ఈవెన్ ఐ హ్యావ్ ఏ 16 month old kid. నేను మా పాపను ఎక్కడ తీసుకెళ్దాం అంటే ఏం లేవు. అలాగే తెలుగులో ఈవెన్ పోనీ యూట్యూబ్ ఏమైనా పెడదామంటే ఎడిక్ట్ అయిపోతాయి. సో ఇలాంటి నీతి కథలు ఇప్పుడు ఆ పాత నవల్స్ కూర్చోబెట్టి నేను చెప్పినా వినే ఓపిక పిల్లలకు లేదు. సో దీనికి దృశ్య రూపం అనేది చాలా కీలకం, కనెక్ట్ అవుతుంది. సో అలాంటి కనుక ఐ వాంట్ టు డూ ఇట్ సూన్. ఎందుకంటే ఇంకా ఓటీటీ స్పేస్ కూడా కొంచెం మంచిగా ఇట్స్ బికమింగ్ ఐడియల్ ఫర్ సర్టన్ స్టోరీస్ అనమాట. సో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ ఇట్ సీరియస్లీ 100%. సార్, సో ఫైనల్గా సారంగపాణి జాతకం ఎవరి జాతకం మారుస్తుంది? అందరి జాతకాలు మార్చాలని నేను కోరుకుంటున్నాను. ప్రేక్షకుల జాతకం కూడా మంచి సినిమాల వైపుకి మారాలని. నేను ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా చెప్పే జోకే సకుటుంబ సపరివార సమేతం కాకుండా మీ పక్క కుటుంబాలు కూడా తీసుకెళ్ళాలని చెప్తుంటాను. సో ముఖ్యంగా నాకు ఐ వాంట్ దర్శి యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇప్పటివరకు తను కొన్ని లీడ్ రోల్స్ చేసినా ఇంత బహుశా లీడ్ రోల్ తను చేయలేదు నాకు తెలిసి. దాదాపు 65 రోజులు సినిమా షూటింగ్లో 64 రోజులు ఉన్నాడు తను. అంటే తన భుజాల మీద నడిచే సినిమా ఇది సారంగపాణి జాతకం. సో దర్శికి చాలా మంచి పేరు వస్తుందని రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ రూపా కూడా తెలుగు అమ్మాయి చాలా బాగా చేసింది. మిగతా వాళ్ళందరికీ నేను ప్రత్యేక ఇప్పుడు అభినందనలు చెప్పక్కర్లేదు. కోరుకోకర్ల వాళ్ళందరూ దే ఆర్ ఆల్రెడీ ఇన్ టాప్ పొజిషన్. ముఖ్యంగా శ్రీనికి చాలా కొత్త పాత్ర ఇది. సో శ్రీని కూడా ఐఎమ్ హోపింగ్. అండ్ చాలా మంచి ఆరోగ్యకరమైన సరదా సినిమా ఇది. అండ్ కుటుంబం అంతా వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఒక మనం చూడండి, ఒక 7-8 మంది కలిసి జెన్యున్లీ అవుటింగ్ అంటాం చూడండి. అవుటింగ్లో మీ షాపింగ్ మీరు అన్నట్టు ప్లే జోన్ తర్వాత పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే ఇది అనమాట ఈ సినిమా ఇది సారంగపాణి జాతకం. అలాగే దర్శకులు ఎక్కువ మంది చేసిన సినిమా కూడా దర్శకులే ఎంతమంది దర్శకులు కూడా యాడ్ అయ్యారు దానికి. అండ్ సో బేసికలీ ఏంటంటే ఇట్ విల్ బికమ్ ఏ హెల్తీ ఇంక్లూజన్ టు యువర్ వీకెండ్ ఎంటర్టైన్మెంట్. మీరు వెళ్ళి కూర్చుంటే అబ్బా దిస్ ఈస్ ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు సారంగపాణి జాతకం చూస్తే యూ విల్ గో హోమ్ హ్యాపీలీ అండ్ కీప్ లాఫింగ్. ఫుల్ఫిల్మెంట్ వస్తుంది and you'll go home thinking about it, talking about it. That's the kind of film I wanted to make, and this is it, I feel.